ఈరోజు మన మెదక్లో హాస్పిటల్ గురించి మా ఎమ్మెల్యే రోహిత్ రావు గారు కృషి చేసి మెదక్కు హాస్పిటల్ శాంక్షన్ చేసి దాన్ని మంజూరు చేసి ఈరోజు శంకుస్థాపన చేయడం చాలా గర్వంగా ఉన్నది. మా మెదక్లో ఎన్నో రోజుల నుంచి కళ అనేది ఈరోజు నెరవేర్చింది. అందుకే మైనంపల్లి రోహిత్ రావు గారికి ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు చూస్తుంటే ఇక్కడ మా రామాయంపేటలో ఏమైందంటే ఆయుర్వేదిక్ హాస్పిటల్ ఉండే. ఆయుర్వేదిక్ హాస్పిటల్ ఏమైందంటే అది బిల్డింగ్ కూలిపోతుంది అనేసి వాళ్ళు ఒక లెటర్ పెట్టుకొని ఇక్కడ సేవలు ఆఫ్ చేసేసారు. సేవలు ఎవరు ఇస్తలేరు. ఈ యుగంలో ఇప్పుడు చూస్తే ప్రతి ఒక్కరూ ఆయుర్వేదిక్ వైపు మొగ్గు చూపుతున్నారు. అందుకే వెంటనే మైనంపల్లి రోహిత్ రావు గారు చొరవ తీసుకొని మాకు యథావిధిగా ఎలాగైతే సేవలు ఇంతకుముందు ఆయుర్వేదిక్ హాస్పిటల్లో ఉంటుండే అలాంటి సేవలు మళ్ళీ పునరుద్ధరించాలనేసి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. అట్లాగే ఏంటంటే ఇంకో విషయము, వెటర్నరీ హాస్పిటల్ ఉండే. వెటర్నరీ హాస్పిటల్ కూడా యొక్క భవనం శిథిలావస్థకు చేరడం వల్ల వాళ్ళు కూడా అక్కడ సేవలు మానేసిరు. కాబట్టి అది కూడా వెంటనే మంజూరు చేసి నూతన భవనం మంజూరు చేయాలనేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు.